హలో ఎవ్రీవన్. వెల్కమ్ టు మూమెంట్స్ ఆఫ్ లైఫ్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఈరోజు సండే. ఏం స్పెషల్ చేసుకోబోతున్నారు? నేనైతే మా ఇంట్లో చికెన్ గ్రేవీ అండ్ రాగి ముద్ద చేసుకుంటున్నాం. మీరేం చేసుకుంటున్నారో కమెంట్స్ ద్వారా తెలియజేయండి. గ్రేవీ చేసుకోవడానికి ఈరోజు నేనైతే 750 గ్రామ్స్ చికెన్ అయితే తీసుకున్నాను. దాన్ని శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసుకోవటానికి కొంచెం కల్లుప్పు, పసుపు వేసుకొని 2, 3 టైమ్స్ శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి. కావాల్సిన ఇంగ్రీడియెంట్స్: అల్లం, చిన్నుల్లిపాయ, 2 సైజ్ పెద్ద ఉల్లిపాయలు, ఒక పెద్ద సైజ్ టమాటో, ఎండు కొబ్బరి, యాలుకలు, స్టార్ పువ్వు, నల్ల యాలుకలు, బే లీవ్స్, లవంగాలు, చెక్క. ముందుగా అల్లం, చిన్నుల్లిపాయ, ఎండు కొబ్బరి బాగా ఫైన్ పేస్ట్ చేసుకోవాలి. తరువాత 2 పెద్దుల్లిపాయ, టమాటా మిక్సీ పట్టుకోవాలి. అల్లం, వెల్లుల్లి, ఎండు కొబ్బరి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ముందుగా మట్టి పాత్రని పొయ్యి మీద పెట్టుకోవాలి. ఇలా పాత్ర వేడెక్కినాక సరిపడా ఆయిల్ వేసుకోవాలి. నేనైతే గ్రౌండ్ నట్ ఆయిల్ వాడుతున్నానండి. నాన్ వెజ్‌లో కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది వెజిటేరియన్‌లో కన్నా. ఈ ఆయిల్‌ని వేడెక్కనివ్వాలి. ఆల్రెడీ ఆయిల్ బాగా వేడెక్కింది. వేడెక్కిన ఆయిల్‌లో హోల్ గరం మసాలా వేసుకోవాలి. బిర్యానీ ఆకు, చెక్క, లవంగాలు, యాలుక, స్టార్ పువ్వు, నల్ల యాలుక. చూడండి, ఇది ప్యూర్ గ్రౌండ్ నట్ ఆయిల్ గనుక ఇలా బాగా పొంగొస్తుంది. ఆయిల్ యొక్క ప్యూరిటీని మనం ఇలా తెలుసుకోవచ్చు. ఇది మా హస్బెండ్ ఫ్రెష్‌గా తీసిన ఆయిల్‌ని గానుగలో తీసుకొచ్చారు. 2గా చీల్చిన పచ్చిమిర్చి కూడా వేసుకొని వేయించుకోవాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత మనం ముందుగా పేస్ట్ చేసుకున్న అల్లం, వెల్లుల్లి, ఎండు కొబ్బరి పేస్ట్, పెద్దుల్లిపాయ పేస్ట్ వేసుకుని బాగా ఎర్రగా వేయించుకోవాలి. ఇది వేయించుకోకుండా ముందుగా చికెన్ వేస్తే పచ్చివాసన వస్తదండి. దీన్ని బాగా గోల్డెన్ కలర్‌లో వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా అడుగంటకుండా తిప్పుకుంటూ ఉండాలి. మనం అలాగే వదిలేస్తే కింద అడుగంటుతుంది. ఇది బాగా ఫ్రై అయిందో లేదో మనకెలా తెలుస్తదంటే, ఈ ఆయిల్ అంతా మనకు పైకొచ్చేస్తుంది చూడండి. మీరు గమనించినట్లయితే ఆయిల్ అంతా బయటికొచ్చేస్తుంది చూడండి. ఆల్మోస్ట్ ఏగిపోయింది బాగా అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆనియన్ పేస్ట్. ఇది బాగా వేగినాక మనం తీసుకున్న శుభ్రంగా కడుక్కున్న ఈ చికెన్‌ను ఇందులో వేసుకోవాలి. ఇలా కలయి తిప్పుకోవాలి. ఇప్పుడు ఒక స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. నేనైతే ఇక్కడ కల్లుప్పు వాడుతున్నానండి. మీ ఇష్టం. మీరు ఇది లేకపోతే సాల్ట్ అయినా వేసుకోవచ్చు. కానీ కల్లుప్పు చాలా టేస్ట్‌గా ఉంటుంది కర్రీస్ వాడితే. ఇలా కలయి పెట్టుకున్న తర్వాత మీడియంలో పెట్టి దీనిపైన ఇలా మూత బోర్లించుకోండి. ఇలా మధ్య మధ్యలో కలయి పెట్టుకోవాలి. లేకపోతే అడుగంటేస్తుంది. చూడండి, చికెన్‌లో ఉన్న వాటర్ అంతా బయటకు వస్తుంది. ఇలా బాగా కుక్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా ఉడుకుతున్నప్పుడు మనం బాగా పేస్ట్ చేసుకున్న టమోటా ప్యూరీని గూడా
దీంట్లో వేసుకోవాలి. ఇలా ఉడుకుతున్నప్పుడు కొంచెం పెప్పర్ పౌడర్, కారం టేస్ట్‌కి సరిపడా వేసుకోవాలి. నాన్ వెజ్‌లో కొంచెం ఉప్పు, కారాలు ఎక్కువే పడతాయండి. లేకపోతే అంత టేస్ట్‌గా ఉండవు. కర్రీ లీవ్స్ వేసుకోవాలి. టేస్ట్ చాలా బావుంటుంది. ఫ్లేవర్ బావుంటుంది. కొంచెం వాటర్ వేసుకుందాం. ఇది గూడా నేను హాట్ వాటర్ వేశాను. రాగి ముద్దలోకి ఇలా గ్రేవీగా ఉంటే బావుంటుంది. చివరిలో కొంచెం కసూరి మేతి వేసుకోవాలి. చాలా టేస్ట్‌గా ఉంటుంది. కసూరి మేతితో పాటు గరం మసాలా గూడా వేసుకోవాలి. చూడండి, ఆయిల్ అంతా బాగా పైకొచ్చేసింది. మన కూర రెడీ అయిపోయింది. ఫైనల్‌గా మనం కొత్తిమీర, పుదీనా కట్ చేసుకొని వేసుకోవాలి. ఒకసారి కలయపెట్టుకుందాం. అంతే. ఎంతో టేస్ట్ అయిన చికెన్ గ్రేవీ రెడీ. ఇది వైట్ రైస్‌లోకి, రాగి ముద్దలోకి, చపాతీలోకి వేటిల్లోకైనా సర్వ్ చేసుకుంటే చాలా టేస్ట్‌గా ఉంటుంది. మీరు గూడా ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు రాగి ముద్ద తయారు చేసుకుందాం. చేసుకోవాల్సిన విధానం. ముందుగా రాగి ముద్ద తయారు చేసుకోవటానికి ఒక 3 గ్లాసెస్ వాటర్ మట్టి పాత్రలో పోసుకొని వాటిని బాగా కాచుకోవాలి. ఆ వాటర్ మరక్కాగేలోపు మనం కొంచెం రాగి పిండి బౌల్‌లోకి తీసుకొని దీంట్లో వాటర్ పోసుకొని పల్చగా చేసుకోవాలి. ఎటువంటి ఉండలు లేకుండా సిరప్‌లా తయారు చేసుకోవాలి. రుచికి సరిపడా సాల్ట్ మరుగుతున్న వాటర్‌లో వేసుకోవాలి. మరిగిన వాటర్‌లో ఆల్రెడీ మనం ఇలా రాగి పిండిలో వాటర్ కలుపుకొని బాగా పల్చగా చేసుకున్నాం గదండీ! అది దీంట్లోకి వేసుకోవాలి. వేసుకొని ఇట్లా తిప్పుకుంటూ ఉండాలి. దీన్ని గూడా ఒక 2 పొంగులొచ్చే అంతవరకు ఉడకబెట్టుకోవాలి. అప్పుడే కొంచెం జిగురుగా ఉంటుంది. ఇలా బాగా పొంగు రానియాలండి. అలా వచ్చిన తర్వాత మనం రాగి పిండిని తీసుకొని ముద్ద కట్టేలాగా ఎక్కువ రాగి పిండిని నేనైతే ఒక కప్ తీసుకున్నాను. మీరు గూడా మీకు కావాల్సినంత క్వాంటిటీలో చేసుకోండి. ఇలా తిప్పుకుంటూ ఉండాలి. ఉండలు కట్టకుండా అది బాగా దగ్గర పడేంత వరకు ఇట్లా తిప్పుకుంటూ ఉండాలి. అట్లా కొంసేపు మగ్గనిచ్చుకోవాలి. ఎందుకంటే పిండి పోసాం గదా! అది గూడా కొంచెం ఉడకాలి గదా! ఒక 1-2 మినిట్స్ ఇట్లా కలుపుకున్న తర్వాత ఫుల్‌గా మిక్స్ అయిన తర్వాత ఒక 2 మినిట్స్ అలా పెట్టుకొని మగ్గనిచ్చుకోవాలి. ఇలా ఒక స్పూన్ ఘీ గూడా వేసుకోండి. చాలా టేస్ట్‌గా ఉంటుంది.
ఇది చేసుకోవడం చాలా సింపుల్ అండి. ఇంతే చాలా తక్కువ టైంలోనే మనం రాగి ముద్ద రెడీ చేసుకోవచ్చు. ఎంతో టేస్టీగా ఉండే రాగి ముద్ద రెడీ. అండ్ హెల్త్‌కి గూడా చాలా మంచిదండి ఈ రాగి ముద్ద తినటం వల్ల. పిల్లలకు గూడా చాలా మంచిది. మీరు గూడా ట్రై చేయండి. ఎంతో టేస్టీగా, సాఫ్ట్‌గా ఉన్న రాగి ముద్ద. ఇంకా మనం దీన్ని చక్కగా బౌల్‌లో పెట్టుకొని సర్వ్ చేసుకొని, దీంతో కాంబినేషన్ నేను చెప్పాను గదండీ ఆల్రెడీ చికెన్ గ్రేవీ చేశాను. దాంతో పాటు సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. వావ్! రాగి ముద్ద అండ్ చికెన్ కాంబినేషన్ చాలా సూపర్‌గా ఉందండి. మీరు గూడా మీ ఇంట్లో ఒకసారి ట్రై చేసుకొని చూడండి.